Hi, welcome to my channel. డే 8 idioms and phrases నేర్చుకుందాం. It is useful for SSC, bank exams and all other competitive exams. First one is cock and bull story. కాక్ అండ్ బుల్ స్టోరీ మీనింగ్ అంటే ఏంటంటే ఏ సిల్లీ ఆర్ అన్లైక్లీ స్టోరీ, ఏ మేడప్ ఎక్స్ప్లెనేషన్ దట్ ఈస్ హార్డ్ టు బిలీవ్. దాని మీనింగ్ ఏంటిదంటే అసలు నమ్మశక్యం కాని కల్పిత కథ, అబద్ధపు కథను కాక్ అండ్ బుల్ స్టోరీ. ఇందులోనే ఉంది మనకు. కాక్ అంటే ఏంటి? కోడి, అండ్ బుల్ ఎద్దు, స్టోరీ కోడి. దీని మెమోరీ ట్రిక్. కోడి ఎద్దు కలిసి మాట్లాడినట్టు అసలు జరగని వింతగా ఉండే కథ అని. ఓకే, కాక్ అండ్ బుల్ స్టోరీ అంటే ఏంటిది? కోడి ఎద్దు కలిసి మాట్లాడుకున్నట్టు, అసలు అసలు జరగని వింతగా ఉండే కథను కాక్ అండ్ బుల్ స్టోరీ అంటారు. అసలు నమ్మశక్యం కాని కల్పిత కథ, అబద్ధపు కథ. ఎగ్జాంపుల్, హీ గేవ్ మీ సమ్ కాక్ అండ్ బుల్ స్టోరీ అబౌట్ వై హీ వాజ్ లేట్. అతను నాకు చెప్పాను అతను ఎందుకు లేట్ అయ్యిండు అని అడిగితే అతను ఏదో కొంచెం అబద్ధపు కథ చెప్పిండు అని అర్థం. కాక్ అండ్ బుల్ స్టోరీ అంటే ఏంటిది? ఏ సిల్లీ ఆర్ అన్లైక్లీ స్టోరీ, ఏ మేడప్ ఎక్స్ప్లెనేషన్ దట్ ఈస్ హార్డ్ టు బిలీవ్. అసలు నమ్మశక్యం కాని కల్పిత కథ లేకపోతే అబద్ధపు కథ, కాక్ అండ్ బుల్ స్టోరీ. నెక్స్ట్ వన్ ఈస్ ఏ డార్క్ హార్స్. డార్క్ హార్స్ మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ హ్యాస్ హిడెన్ ఎబిలిటీస్ ఆర్ టాలెంట్స్ దట్ సర్ప్రైజ్ అదర్స్ వెన్ రివీల్డ్. మీనింగ్ ఏంటి అంటే తన ప్రతిభ ఆర్ టాలెంట్ బయటపడే వరకు ఎవరికి తెలియని వ్యక్తి. కొందరు ఉంటారు అసలు అంటే నార్మల్గా ఉంటారు, వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ మనకు తెలియదు, వాళ్ళు దేంట్లోనన్నా ఫస్ట్ వచ్చే వరకు. సో అలాంటి వాళ్ళను ఏ డార్క్ హార్స్ అని అంటారు. ఓకేనా? ఏ పర్సన్ హూ హ్యాస్ హిడెన్ ఎబిలిటీస్ ఆర్ టాలెంట్స్ దట్ సర్ప్రైజ్ అదర్స్ వెన్ రివీల్డ్. ఎగ్జాంపుల్ అంటే నో వన్ ఎక్స్పెక్టెడ్ హర్ టు విన్ ద కాంపిటీషన్ బట్ షీ టర్న్డ్ అవుట్ టు బీ ఏ డార్క్ హార్స్. అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే కాంపిటీషన్లో ఆమె గెలుస్తుందని. కాకపోతే ఆమె ఎలా వచ్చింది బయటికి? షీ టర్న్డ్ అవుట్ టు బి ఏ డార్క్ హార్స్ లెక్క ఆమె టాలెంట్, ఎబిలిటీస్ మొత్తం బయటికి వచ్చినాయి అన్నట్టు. టాలెంట్ బయటపడే వరకు ఎవరికి తెలియని వ్యక్తిని డార్క్ హార్స్ అంటారు. దీని మెమోరీ ట్రిక్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చీకట్లో కనిపించని గుర్రం ఒక్కసారిగా రేసులో ముందుకు రావడం. చీకట్లో కనిపించని గుర్రం అది పరిగెత్తితే ఎలా రేసులో ఫస్ట్ ఎలా వస్తుందో అలాగే ఒక వ్యక్తి తన టాలెంట్తో అందరినీ ఆశ్చర్యపరచడాన్ని ఏ డార్క్ హార్స్ అని అంటారు. ఓకేనా? థర్డ్ వన్ ఈస్ బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్. మీనింగ్ to start over and plan again because the previous attempt was failed. మీనింగ్ ఏంటి? ప్రీవియస్ అటెంప్ట్ ఫెయిల్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేదాన్ని, మళ్ళీ ప్లాన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసేదాన్ని బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అని అంటారు. ముందు ప్రయత్నం విఫలమైనందుకు మళ్ళీ మొదట నుండి ప్రణాళికలను వేయడాన్ని బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అంటారు. ఎగ్జాంపుల్, అవర్ ఫస్ట్ డిజైన్ డిడ్ నాట్ వర్క్ సో ఇట్స్ బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్. మన ఫస్ట్ డిజైన్ వర్క్ కాలేదు, సో అందుకే మళ్ళీ డ్రాయింగ్ బోర్డు దగ్గరికి వెళ్ళినామంటే మళ్ళీ మనం స్టార్ట్ చేసినాం అన్నట్టు. ఇందులోనే ఉంది బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డు. మనం డ్రాయింగ్ బోర్డు మీద ఏదైనా డిజైన్ వేసినాం అనుకో, అది మంచిగా రాకపోతే మళ్ళీ తుడిపి మళ్ళీ స్టార్ట్ చేస్తాం కదా. సో అదే టు స్టార్ట్ ఓవర్ అండ్ ప్లాన్ అగైన్ బికాస్ ప్రీవియస్ అటెంప్ట్ ఫెయిల్ అయితే మళ్ళీ స్టార్ట్ చేయడం, మళ్ళీ ప్లాన్ చేయడం అలా అన్నట్టు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ.
barking up the wrong tree means to make a wrong assumption or to direct your efforts in the wrong direction. రాంగ్ అసంప్షన్ అన్నట్టు బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ అంటే తెలుగులో ఏంటిదంటే తప్పు వ్యక్తి లేకపోతే తప్పు విషయం మీద అనుమానం పెట్టడం, ప్రయత్నాలను తప్పు దిశలను పెట్టడం అని అర్థం. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ యూ థింక్ ఐ టుక్ యువర్ బుక్ యు ఆర్ బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ. ఇన్ మీనింగ్ ఏంటిదంటే ఒకవేళ నువ్వు నీ బుక్ నేను తీసుకున్నా అని అనుకుంటే నువ్వు నన్ను తప్పు దశలో పెడుతున్నావని అర్థం. ఇఫ్ యూ థింక్ ఐ టుక్ యువర్ బుక్ యు ఆర్ బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ. నన్ను తప్పు వ్యక్తిగా అనుమానం పెడుతున్నావని. దీని ట్రిక్ ఏంటిదంటే బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ. బార్కింగ్ అప్ కుక్క చెట్టుకి ఇక్కడ బార్కింగ్ ఉంది, ఇక్కడ రాంగ్ ట్రీ బార్కింగ్ అప్. ఈ ట్రీకి కుక్క చెట్టుకి మొరుగుతుంటే అసలు జంతువు ఆ చెట్టు మీద ఉండకపోయినా కానీ అది ఒరుగుతుందంటే అలా తప్పు చోట ప్రయత్నించడం అన్నట్టు. తప్పు విషయం మీద అనుమానం పెట్టడం, ప్రయత్నాలను తప్పు దిశలో పెట్టడం. ఇప్పుడు కుక్క చెట్టు సైడ్ చూసి మొరుగుతుందంటే మనం చూస్తాం అక్కడ ఏమున్నదో అని, కాకపోతే అక్కడ ఏ జంతువు ఉండదు. ఆ తప్పు చోట ప్రయత్నించడం అన్నట్టు. బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ ఇక్కడనే ఉంది కదా రాంగ్ ట్రీ. టు మేక్ ఏ రాంగ్ అజంప్షన్ ఆర్ టు డైరెక్ట్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టేదాన్ని బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ. లాస్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ బీ ఆల్ ఇయర్స్. బీ ఆల్ ఇయర్స్ మీనింగ్ టు లిజన్ ఈగర్లీ అండ్ అటెన్షన్లీ. చాలా ఆసక్తిగా శ్రద్ధగా వినడాన్ని బీ ఆల్ ఇయర్స్. చెవులు మొత్తం అటు సైడే పెట్టి శ్రద్ధగా వినేదాన్ని బీ ఆల్ ఇయర్స్ అంటారు. ఎగ్జాంపుల్ ద స్టూడెంట్స్ వర్ ఆల్ ఇయర్స్ వెన్ ద టీచర్ స్టార్టెడ్ టెల్లింగ్ ఏ స్టోరీ. టీచర్ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేయగానే స్టూడెంట్స్ మొత్తం శ్రద్ధగా వింటున్నారు, చాలా ఆసక్తిగా వింటున్నారు అనే దానికి బీ ఆల్ ఇయర్స్ అని యూజ్ చేసేది. ట్రిక్ ఏంటిదంటే ఇందులో బీ ఆల్ ఇయర్స్ అని ఉంది కదా, చెవులు. కానీ చెవులు ఉంటాయి కానీ అవి వింటాయో వినాయో అట్లా కదా, చెవులే చెవులుగా మారి అన్నీ వినడానికి సిద్ధంగా ఉన్నట్టు ఊహించుకోండి. ఓకేనా. టుడే 5 idioms ఇవి ఒకసారి రివిజన్ చేద్దాం. కాక్ అండ్ బుల్ స్టోరీ అంటే కాక్ కోడి ఎద్దుకు మాట్లాడినప్పుడు స్టోరీ తప్పు, అసలు అవి మాట్లాడుకోవు కాబట్టి అది తప్పు, వినడానికి నమ్మశక్యం కానినట్టుంది కాబట్టి ఏ సిల్లీ ఆర్ అన్లైక్లీ స్టోరీ, ఏ మేడప్ ఎక్స్ప్లెనేషన్ దట్ ఈస్ హార్డ్ టు బిలీవ్. నమ్మడానికి హార్డ్గా ఉండేది. ఏ డార్క్ హార్స్ ఎట్లా మెమొరీ ట్రిక్ ఏంటి, చీకట్లు ఉన్నప్పుడు ఆ గుర్రం కనబడదు కానీ ఒకేసారి రేజులోకి ముందుకు వస్తే, అలాగే ఒక వ్యక్తి తన టాలెంట్తో అందరినీ ఆశ్చర్యపరిచేదాన్ని డార్క్ హార్స్ అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్. అంటే డ్రాయింగ్ బోర్డులోనే ఉంది, మనం ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయితే డ్రాయింగ్ బోర్డు మీద మళ్ళీ తుడిచి మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం కదా, దాన్ని టు స్టార్ట్ ఓవర్ అండ్ ప్లాన్ అగైన్ బికాస్ ద ప్రీవియస్ అటెంప్ట్ ఫెయిల్డ్. బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ, ఇక్కడనే రాంగ్ ఉంది, రాంగ్ అజంప్షన్. టు డైరెక్ట్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. బీ ఆల్ ఇయర్స్. నెక్స్ట్ బీ ఆల్ ఇయర్స్. ఆల్ మొత్తం, చెవు మొత్తం ఆసక్తిగా అటు సైడ్ పెట్టి వినడం, చాలా ఆసక్తిగా శ్రద్ధగా వినడం. టు లిజన్ ఈగర్లీ అండ్ అటెన్షన్లీ బీ ఆల్ ద ఇయర్స్. ఇఫ్ దిస్ వీడియో ఈస్